అమెరికాలో ఇండియా. ఇదే పాన్ సెంటర్ అంట. రేకుల షెడ్ ఉంది. ఈ థంబ్నెయిల్ చూసి మీ అందరికి అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నాము. న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్తున్నాము. ఒక 1 hour ట్రావెల్ టైమ్ స్క్వేర్కి వెళ్తున్నాము. సో నైట్ టైమ్ స్క్వేర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మేమైతే కార్లోనే వెళ్ళాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ చెప్పాలంటే న్యూయార్క్ వెళ్ళాలంటే. కానీ మాకు ఇంకా పాప ఉంది అని చెప్పి మేము కార్లో వెళ్ళాము. కార్కి అయితే మాకు కార్ పార్కింగ్ దొరకడానికి చాలా వెతికాము. ఫైనల్లీ కార్ పార్కింగ్ అయితే దొరికింది. ఇంకా నడుచుకుంటూ టైమ్ స్క్వేర్కి వెళ్ళాము. ఒక 15 minutes అయితే వాక్ చేసాము. అంటే మనకు టైమ్ స్క్వేర్ దగ్గర అయితే పార్కింగ్ అయితే దొరకదు ఆబ్వియస్లీ. సో ఎక్కడో పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే. న్యూయార్క్ వెళ్తే పక్కా వాకింగే చాలా ఉంటుంది. ఇంకా వాక్ చేస్తూ అలా వెళ్ళిపోయాము. సో 15-20 minutes అలా వాక్ చేసి ఇంకా టైమ్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఫుల్ క్రౌడీ ఉంది. అది కూడా వీకెండ్, సాటర్డే సండేస్లో వస్తే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. ఎక్కడ చూడు ఇట్లా స్క్రీన్స్, బిల్ బోర్డ్స్, ఫుల్ క్రౌడ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది టైమ్ స్క్వేర్ అనేది. మనకి ఇండియాలో రిక్షాలు దొరికినట్టు ఇక్కడ కూడా టైమ్ స్క్వేర్ దగ్గర న్యూయార్క్లో దొరుకుతుంది. ఎక్కువ నడుస్తాం కాబట్టి ఇట్లా రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ బాల్ కనిపిస్తుంది కదా, December 31st ఆ బాల్ డ్రాప్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇంకా షారన్ని అయితే మేము ఎత్తుకొనే తిప్పినాము. తనకి ఇంకెక్కువ కాలు నొప్పులు వేస్తాయి కదా, మనకే నొప్పులు వేస్తే అట్లా అని చెప్పి ఇంకా ఎత్తుకొని తిరిగినాము ఫైనల్లీ. కానీ తను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం ఇట్లా లైట్స్, బిల్ బోర్డ్స్, ఇంకా క్రౌడ్ ప్లేస్ రావడం ఇదే ఫస్ట్ టైం షారన్. సో తనైతే బాగా ఎంజాయ్ చేసింది. ఏంటి నేను ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అలా ఫీల్ అయింది. సో మొత్తానికైతే తను ఏమి ఏడవలేదు. క్రౌడ్ ప్లేసెస్లో ఏడుస్తుందేమో అట్లా అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఏం ఏడవలేదు. చాలా బాగుంది. ఇక టైమ్ స్క్వేర్ దగ్గర షాపింగ్ అయితే బాగుంటుంది. మీరు అట్లా వెళ్ళినప్పుడు షాపింగ్ అయితే చేయండి. మనకు తక్కువ రేట్లో ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ ఇక్కడ బాగా షోస్ అవుతాయి రోడ్ల మీద. ఇక్కడ చూసారు కదా, ఇంకా జనాలందరూ రౌండ్ అప్ చేస్తారు. షోస్ బాగా జరుగుతాయి, డాన్స్ చేస్తారు, మ్యాజిక్స్ చేస్తారు అట్లా. ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గరికి మనము ఏ టైం వచ్చినా కానీ క్రౌడ్ అయితే ఉంటుంది. ఎప్పుడు జనాలు ఉంటారు. సో మనము ఇంకా అందుకే మనకు ఒక సాంగ్ ఉంది కదా, న్యూయార్క్ నగరం ఎప్పుడు నిద్రపోదు అని ఒక సాంగ్, అందుకే పెట్టారేమో. ఇక్కడ అసలు ఎప్పుడు జనాలు ఉంటారు, ఒక్కరు కూడా లేరు అన్నట్టు ఉండదు. కానీ చాలా హ్యాపెనింగ్ ప్లేస్. మొత్తం ఆల్ ఓవర్ యూఎస్లో నాకు టైమ్ స్క్వేర్ అనేది చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. అందుకే పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇక్కడికి పక్కా విజిట్ చేస్తారు, పక్కా తీసుకొస్తారనమాట పేరెంట్స్ని ఇక్కడికి. వాళ్ళకి కూడా ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కొత్తగా ఉంటుంది కదా, చూడరు కదా, అట్లా బాగుంటుంది. అండ్ ఇక్కడ న్యూయార్క్లో ట్రక్ ఫుడ్స్ కూడా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ సర్కస్లో దొరికినట్టు బెలూన్స్ అట్లా రోడ్ల మీద అన్నీ అమ్మేస్తారనమాట. క్యారెక్టర్ వేషమ్స్ కూడా వేసుకొని ఉంటారు. చాలా రకరకాల అసలు అన్నీ చూడొచ్చు ఇక్కడ టైమ్ స్క్వేర్కి వస్తే. A to Z అసలు ఇది మిస్ అవుతున్నాం అన్నట్టు ఏముండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గర రెస్టారెంట్స్ చాలా కష్టం. పబ్లిక్ రెస్టారెంట్స్ అయితే ఉండవు. ఎక్కడో వెతుక్కొని వెళ్ళాలి, చాలా కష్టం ఉంటుంది. సో ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ హెల్స్ కిచెన్ ఉంటుంది, గార్డెన్ రామ్సేది. మనకు ఫుడ్ కాంపిటీషన్ షో జరుగుతుంది అనమాట. ఇక్కడ యూఎస్లో చాలా ఫేమస్ హెల్స్ కిచెన్ రెస్టారెంట్. చాలామంది ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చాలా బాగుంటుంది. వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి, అమెరికన్, ఇటాలియన్ అన్ని క్యూజిన్స్వి. అండ్ అది కాక మనకు ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది ఇక్కడ టైమ్ స్క్వేర్లో, ఇండియా టైమ్ స్క్వేర్ అని.
మొత్తానికి అయితే టైమ్ స్క్వేర్ చూసేసాము. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇంటికి. ఆన్ ద వేలో జెర్సీ సిటీలో ఇండియా స్క్వేర్ ఉంటుంది, అక్కడ డిన్నర్ తీసుకొని ఇంకా వెళ్దాము. ఇండియన్ స్క్వేర్ దగ్గర ఉన్నాం. మొత్తం ఇండియన్ దొరుకుతాయి. ఇదే మొత్తం ఇండియన్ షాప్స్, ఇండియన్ రెస్టారెంట్స్ A to Z దొరుకుతాయి. ఇది దొరకదు. ఇదంతా ఇంకా అక్కడి వరకు లాస్ట్ స్ట్రీట్. ఇది మసాలా కెఫే, చెట్టినాడ్ క్యూజిన్, తమిళ్ స్టైల్. ఇది జ్యువెలరీస్ కూడా బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి టైంకి, కానీ చాలా బాగుంటుంది. మిడ్ నైట్ వరకు రెస్టారెంట్స్ అయితే ఓపెన్ ఉంటాయి. ఫుల్ క్రౌడ్ ఉంటుంది వీకెండ్లో. మన ఇండియన్స్ అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ న్యూ జెర్సీలో, జెర్సీ సిటీలో. అసలు ఏది దొరకదు అన్నట్టు ఏమి ఉండదు. వినాయకులను చూడండి. సో అతుల్ బేకరీ బిర్యానీ పాట్, అక్కడ బిర్యానీ చాలా ఫేమస్. బిర్యానీ పాట్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇండియాలో హైదరాబాద్లో తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే. పరివార్ డిలైట్స్, ఇక్కడ మండి దొరుకుతుంది, హైదరాబాద్ చికెన్ మండి. చూడండి, ఇది ఈరోజు స్పెషల్స్ అంట. అయిపోతుండే కదా మండి కదా. ఇవన్నీ జ్యువెలరీ షాప్. బాగుంటాయి జ్యువెలరీ కూడా. గోల్డ్ ఐటమ్ కొంచెం మనకు GST ఆ ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది ఇండియాలో కంటే. ఇక్కడ పర్లేదు, ఇక్కడ కొనవచ్చు. ఇండియా కంటే ఇక్కడ కొనవచ్చు. చిన్న ఐటమ్కి అయితే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి, పెద్ద ఐటమ్కి అయితే మేకింగ్ ఛార్జ్ తక్కువనే పడతాయి. సో అందరు ఏం చేస్తారంటే పెద్ద ఐటమ్ కొనేటప్పుడే ఇంకా చిన్న ఐటమ్ లైక్ రింగ్స్, ఇయర్ రింగ్స్ అట్లా తీసుకుంటారు, మేకింగ్ ఛార్జ్ తక్కువ పడుతుంది కాబట్టి. చూడండి, రేకుల షెడ్ లాగా పాన్ సెంటర్ అంట. రేకుల షెడ్ ఉంది. టెంపుల్ ఇది, గోవింద టెంపుల్. అక్కడ చాలా క్రౌడ్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఇండియన్ స్క్వేర్ ఆల్మోస్ట్ నైట్ 2 నుంచి 3 వరకు ఇట్లనే ఉంటుంది, ఫుల్ క్రౌడ్తో. ఇప్పుడైతే టైము 11 అవుతుంది, 10:54, 11 అవుతుంది. ఈ 11కే ఇంత క్రౌడ్ చూడండి. సో ఇదంతా నార్త్ ఇండియన్ స్ట్రీట్. నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా దొరుకుతాయి మన సౌత్ ఇండియన్ కంటే. సౌత్ ఇండియన్లో కొన్ని దొరుకుతాయి కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే A to Z దొరుకుతాయి అన్నమాట. గుజరాతీస్, పటేల్స్ చాలా మంది ఉంటారు. సో అందుకే న్యూ జెర్సీ అంటేనే నార్త్ ఇండియన్ స్టేట్ అని కూడా ఉంది పేరు. అక్కడ చూడండి, పటేల్ షాప్ పేర్లు కూడా పటేల్ అనే ఉంటాయి కొన్ని.
అక్కడ చూడండి సింగ్స్ డిపోర్ట్ స్టోర్ అంట, ఇక్కడ పటేల్ వీడియో. సో అది ఇదంతా